పేరు సుమిత్ర. ఏంటి మీ సమస్య? మాకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల గ్రామము. మాకు ఒక న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి. మాకు 10 ఏళ్ళ సంది మమ్మల్ని మా పాలెళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు సారు. మరి అన్నదమ్ముల పంచాది ఇది. మాకు మా పిల్లలు చిన్నోళ్ళు, 3 చిన్నోళ్ళు ఉన్నారు సారు. నేను చిన్న కష్టం చేసుకొని బతికిన నా పిల్లలను బతికించుకున్నా. ఇప్పుడు నాకు వీలు కాలేదు, నేను చేయించుకోకపోతే ఇప్పుడు నాది ఉంటారు సారు. మమ్మల్ని ఎట్లా చేసినా ఇక నీ దయనే, నీ కాళ్ళ మీద పడుతున్నా, నేను నీకు దండం పెడుతున్నా. నా బతుకు జర నన్ను మంచిగా చూడు సార్, నీ కాలు మొక్త ఏదన్నా ఒకటి నాకు న్యాయం చేయి సార్, నీ కాలు మొక్త. ఇక అంతే, ఇక ఏం లేదు. ఏమైంది అసలు? ఏంటి సమస్య? ఏంటి? భూమి ఎంత? మాకు 1/2 ఎకరం ఉంది ఆడ, 12 గుంటలు ఉంది బాయి కాడ. ఈ మాట మాది ఉంటుంది, తప్పు పడ్డది సార్. అలా దాంట్లో తప్పు పడితే ఇప్పుడు మాది ఉంటున్నారు. మమ్మల్ని 10 ఏళ్ళ సంది మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నారు సారు. మరి మాకు కావాలని నేను కొట్టాడుతున్నాను. నా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళది అమ్ముకున్నారు. నాది ఇప్పుడు వాళ్ళ పేరు మీద చేయించుకుని ఈ మాట ఇస్తలేరు సార్. మరి మా భర్త చనిపోయి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ సంది మమ్మల్ని బాధ పెడుతున్నాడు సారు. ఇది ఒక న్యాయం చేయాలి. నా పిల్లలకు నాకు ఇల్లు లేదు, గుడి చేసుకుందాం జాగిస్తలేరు. మమ్మల్ని చెర పెడుతూ ఇంటికి వెళ్ళగొడుతున్నారు సారు. నీకు ఒక నమస్తే, ధన్యవాదాలు. ఇక నా పేరు సుదర్శన్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఏంటి సమస్య? ఈ హోంగార్డ్ గురించి. అయితే నేను 2005లో సెలెక్ట్ అయ్యామండి మేము. అప్పుడు జాబ్ సెలెక్ట్ అయినాం, జాయిన్ అయినా ఒక 2 సంవత్సరాలు జాబ్ చేసినాం సార్. జాబ్ చేసిన తర్వాత నాకు ఒక 15-20 డేస్ హెల్త్ బాగా లేకుంటే నేను రాలేకపోయాను డ్యూటీకి. అయితే అప్పటి నుంచి నాకు రిమూవల్ చేసేసారు. రిమూవ్ చేసినప్పటి నుంచి ఇక దాని తర్వాత రిమూవ్ చేసినాం, తీసుకుంటలేరు. ఇక ఎన్నోసార్లు పోయినాం, అన్నీ తీసుకుంటలేరు. తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టులో కేసు పెట్టినాం. కోర్టులకు చుట్టూ తిరుగుతున్నాం, ఆఫీసర్లో కలిసినా కానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఈసారైనా మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, హోంగార్డు వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చి ప్రజా దర్బార్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చినాం, తీసుకుంటారేమో అని చెప్పేసి ఇచ్చినప్పుడు కోర్టు చుట్టూ తిరిగినా, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అందుకని ఇక ఇక్కడికి వచ్చినాయి. ఇక లాస్ట్గా ఏమవుతుంది అని చెప్పేసి. కోర్టు ఏమంటుందంటే వాళ్ళు స్టే ఇచ్చారు. స్టే ఇస్తే మళ్ళీ ఇంతకుముందు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే కదా, ఏమన్నారంటే వీళ్ళు రిమూవ్ అయ్యారు, ఇప్పుడు స్టే అంటే ఇక ఆపేద్దాం, ఇప్పుడు కాదు తర్వాత ఇది చేసామని చెప్పేసి వాళ్ళు. ఉంటాయి కానీ ఇప్పుడు లాంగ్ లీవ్ అన్నట్టు, హెల్త్ బాగా లేకుంటే నేను రాలేకపోయాను, అట్లా జరిగింది. ఇప్పుడు మరి ఇక్కడికైనా వస్తే ఏమైనా ఇచ్చేసినాం, అప్లికేషన్ అయితే ఇచ్చినాం. 2 డేస్లో మెసేజ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. మరి ఏమవుతుందో చూద్దాం.